హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన మహేష్ విరాట్ మల్దేవ్ గారు రాసిన 50 రూపాయలు అనే కథను విందాము. ఇది సంచిక పత్రికల్లో ప్రచురితమైంది. గూగుల్లో సంచిక 50 రూపాయలు అని సెర్చ్ చేసి చూడొచ్చు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. దీపావళి పండుగ రోజున బంటి టపాసులు కొనుక్కోడానికి టపాసులు అమ్మే బజారుకు వెళ్లాడు. వాడి ఫ్రెండ్స్ నాని, చింటూ, పండు అందరూ కలిసి వెళ్లారు. అక్కడ చిచ్చుబుడ్లు, చిన్న ఆటం బాంబులు, పెద్ద ఆటం బాంబులు, భూచక్రాలు, పాముతోకలు, సురుసురు బత్తీలు, వంకాయ బాంబులు, లక్ష్మి బాంబులు ఇంకా చాలా కొన్నారు. అందరి డబ్బు అయిపోయింది. బంటి దగ్గర మాత్రం కొంత డబ్బు మిగిలింది. ఒరే బంటి, మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి అన్నాడు చింటూ. మరేం పర్వాలేదు, నా దగ్గర ఉన్నాయి చూసారా అని డబ్బు చూపించాడు. వాళ్లల్లో ఒకడు, నాకు ఆకలేస్తుంది, ఏమైనా తిందాం అన్నాడు. ఇంకొకడు, అవును, టపాసులన్నీ కొన్నాం కదా, మన డబ్బంతా అంతా పోయింది. బంటి దగ్గర మిగిలిన డబ్బుతో ఏమైనా తిందాం అన్నాడు. ఇదంతా అక్కడ ఒక బిచ్చగాడు చూస్తున్నాడు. చిరిగిపోయిన జీన్స్ పాంట్, చిరిగిన చొక్కా, విరిగిన చెప్పులు, చేతిలో చిప్ప. ఇది అతని ఆకారం. బంటి అందరినీ ఒక హోటల్కి తీసుకువెళ్లాడు. అక్కడ ఎవరికి ఏం కావాలో అవి ఆర్డర్ చేసి తెప్పించుకుని తిన్నారు. తిన్నాక అందరూ బయటకి వచ్చారు. ఆ హోటల్ ముందర ఐస్క్రీం బండి కనబడింది. పిల్లలకి ఐస్క్రీం అంటే చాలా ఇష్టం కదా. అందరూ ఐస్క్రీం తీసుకుని తింటూ ముందరికి వెళ్ళిపోయారు. బిల్లు మాత్రం బంటిగాడు కట్టాలి. ఓరే, మీరు నడుస్తూ ఉండండి, నేను తర్వాత వస్తా అన్నాడు బంటి. ఎందుకంటే డబ్బులు సరిపోతాయో లేదో అనేది వాడి డౌట్. ఎందుకంటే ఇంతకు ముందే హోటల్ బిల్ కట్టేశాడు. ఐస్క్రీం ఎంత అని అడిగాడు. మొత్తం బిల్లు 70 రూపాయలని చెప్పాడతను. బంటి తన జేబుల్లో వెతికి చూస్తే 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి అని అనుకున్నాడు బంటి. అదే సమయానికి సరిగ్గా అక్కడ నిలబడి ఉన్న బిచ్చగాడు కుంటుకుంటూ ఐస్క్రీం బండి దగ్గరకు వచ్చి బంటిని చూస్తూ, బాబూ ధర్మం, బాబు ధర్మం, నీకు మంచి చదువు, మంచి మార్కులు వస్తాయి, ధర్మం చేయ్, మంచి ఉద్యోగం వస్తుంది అని బొచ్చె ముందర పెట్టి అడుక్కుంటున్నాడు. ఆ బొచ్చెలో ఎవరో వేసిన 50 రూపాయలు ఉన్నాయి. బంటి దానినే చూస్తున్నాడు. వాడి జేబులో 20 మాత్రమే ఉన్నాయా? ఇక చేసేదేమీ లేదని ఆ బొచ్చెలో ఉన్న 50 రూపాయలు నోటు తీసుకుని వాడి దగ్గరున్న 20 రూపాయలు కలిపి మొత్తం 70 రూపాయలు ఐస్క్రీం వాడికిచ్చి అక్కడ నుండి పారిపోయాడు. ఆ బిచ్చగాడు, బాబూ ఆగు అంటూ తను కూడా బంటి వెనకాలే పరిగెత్తసాగాడు. ఇద్దరు పరిగెడుతున్నారు. అలా పరిగెత్తుకుంటూ వచ్చి బంటి తన ఇంట్లో ఒక రూంలోకి వెళ్లి దాక్కున్నాడు. తలుపులు మూసుకున్నాడు. ఇదంతా వాళ్ల నాన్న శంకర్రావ్ చూస్తున్నాడు. ఒరే బంటి, ఏంట్రా అలా దాక్కున్నావ్, ఏమైంది అని బయట నుండే అడిగాడు. బంటి రూంలోంచే జరిగిందంతా చెప్పాడు. వార్ని దుంపదెగా, అదా సంగతి, పర్లేదు, రా బయటకి అన్నాడు శంకర్రావ్. బంటి గది నుండి బయటకి వచ్చాడు. కాసేపయ్యక ఆ బిచ్చగాడు, ఆ బాబు వచ్చిన ఇల్లు ఇదేనని కనిపెట్టి ఆ కాంపౌండ్లోకి వచ్చాడు. అక్కడ వరండాలో శంకర్రావ్ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. తనని చూసి, బాబుగారు, మీ అబ్బాయి నా 50 రూపాయలు ఎత్తుకొచ్చాడయ్యా అన్నాడు. తెలుసు బాబూ, అక్కడ కూర్చో అని డబ్బులు తేవడానికి లోపలికి వెళ్లాడు శంకర్రావ్. బంటి అక్కడికి వచ్చి ఒక పక్కగా కూర్చున్నాడు. ఇదేంటి బాబూ, నేనే ఒకరి దగ్గర అడుక్కుంటే నీవేమో నా డబ్బులు ఎత్తుకొచ్చావ్ అన్నాడు బిచ్చగాడు. బంటి ఏమనలేదు. ఆ బిచ్చగాడు శంకర్రావ్ చదివి కింద పెట్టిన పేపర్ తీసుకుని చదవసాగాడు. ఈలోగా శంకర్రావ్ బయటకు వచ్చి బిచ్చగాడికి 50 రూపాయలు ఇస్తూ, ఏంటోయ్, నీకు చదువు వచ్చా, పేపర్ చూస్తున్నా అని అడిగాడు. వచ్చు బాబూ, నేను బాగా చదువుకున్న వాణ్ణి అన్నాడు బిచ్చగాడు. అయితే ఇదేం పని, వేరే ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చుగా అన్నాడు శంకర్రావ్. ఒకప్పుడు నేను బాగా బ్రతికినవాణ్ణి సార్. నాకో లవర్ ఉండేది. నాతో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ దోచేసి ఇంకొకరిని ప్రేమించి నా డబ్బుతోనే వాడికి కట్నం ఇచ్చి నన్ను మోసం చేసి వాడిని పెళ్లి చేసుకుంది. వాడు ఎవరో ఇంతవరకూ తెలీదు బాబూ. నేను బతికి చెడ్డవాడిని అన్నాడు. ఏంటోయ్, నీక్కూడా లవ్ స్టోరీ ఉంది. నీ లవర్ ఎంత మోసం చేసింది కదా, ఆమెకు అస్సలు బుద్ధిలేదు అన్నాడు ఆవేశంతో శంకర్రావ్. అవునండి, మంచికి రోజులు లేవు బాబూ. దర్బాగా ఉన్న నన్ను ఒక బిచ్చగాడ్ని చేసేసింది. పోనీలే బాబూ, నా కథ మీక్కూడా కోపం తెప్పిస్తుంది. ఏదైనా పాత లుంగీగాని అంగీగాని ఉంటే ఇప్పించండి అన్నాడు బిచ్చగాడు. ఇంట్లో లోపన ఉన్న తన భార్యతో, ఏమోయ్, ఇంట్లో నా పాత లుంగీ ఉంది, తీసుకురా అన్నాడు. శంకర్రావ్ భార్య పాత లుంగీ తీసుకుని బిచ్చగానికి ఇద్దామని బయటికి వచ్చింది. అప్పుడు బిచ్చగాడు ఆమెను చూసి షాకయ్యాడు. ఎందుకంటే ఒకప్పుడు వాణ్ణి ప్రేమించి
వాణ్ణి బిచ్చగాడిని చేసింది ఈమెనే. ఆవిడ కూడా అలానే చూస్తూ నిలబడింది. అప్పుడు బిచ్చగాడు, మీ లుంగీ వద్దు, ఏమీ వద్దు. ఇదిగో మీ 50 రూపాయలు కూడా నాకొద్దు అని అక్కడనుండి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడో అంతకంటే వేగంగా పరిగెత్తుకుంటూ పోయాడు. అతను ఎందుకలా పారిపోయాడో శంకర్రావ్కి అర్థం కాలేదు. లుంగీ పట్టుకుని అలాగే నిలబడ్డాడు. మీకేమైనా అర్థమైందా? ఇది కథ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.